నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. 2025 సంవత్సరంలో మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎన్నో వస్తున్నాయి, శ్రావణ మంగళవారాలు ఎన్నో వస్తున్నాయి. మరి వరలక్ష్మి వ్రతము ఏ శ్రావణ శుక్రవారంలో చేసుకోవాలి, మరి శ్రావణ మాసం వస్తుంది కదా, ఎప్పుడు ఇంటి శుభ్రాలు మొదలు పెట్టాలి, శ్రావణ మాసంలో ఇంటి శుభ్రాలు చేసుకోవచ్చా లేదా, మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఏ రోజు అనుకుంటున్నామో ఆ రోజు కుదరకపోతే మరి ఏ రోజు శ్రావణ శుక్రవారం పూజ అనేది వ్రతం అనేది వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. శ్రావణ మాసం వస్తుందంటేనే పండగల రోజు అని అనుకుంటాము. ఆడవాళ్ళకి ముందుగానే పండగ వస్తున్నమాట. మరి ఏటి ఆ శ్రావణ మాసం ప్రత్యేకత అంటే, శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అని అంటారండి. మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రావణమే. దీన్ని శ్రీ లక్ష్మీనారాయణ మాసం అని కూడా అంటాము. ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించినప్పుడు విష్ణుమూర్తి లేకుండా ఉంటాడా అండి? తప్పకుండా అమ్మవారు పూజిస్తే పూజలన్నీ అయ్యేవారికి కూడా వెళ్తాయి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి, లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇలాంటివన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారండి అమ్మవారిని పూజించడం వల్ల. మరి అలాంటి వరలక్ష్మి వ్రతం 2025 సంవత్సరంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి, 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. మరి ఈ శ్రావణ శుక్రవారాలు ఏ రోజుల్లో వచ్చాయి, మరి తిథులు ఏంటి, నక్షత్రాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25 అండి. ఈరోజు తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి నక్షత్రం. మరి రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1 శుక్రవారం అండి. మరి ఆ రోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. మరి మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8 వచ్చిందండి. ఈరోజు తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటామండి. మరి ఈ సంవత్సరం 2025లో పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం 3వ శ్రావణ శుక్రవారం అండి, అది ఆగస్టు 8. కాబట్టి ఈ రోజే మనము వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాము. మరి 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15 వచ్చిందండి. ఈరోజు తిథి సప్తమి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. చివరి శ్రావణ శుక్రవారం 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22 అండి. ఈరోజు తిథి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష అండి. మరి ఈ సంవత్సరం అయితే విశేషంగా 5 శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు అయితే మనకు వచ్చాయి కదండి. మరి శ్రావణ మంగళవారాలు 4 కూడా ఏ రోజుల్లో వచ్చాయో ఇప్పుడు చూద్దాము. 2025 సంవత్సరంలో మనకి శ్రావణ మంగళవారాలు 4 వచ్చాయండి. జూలై 29న 1, ఆగస్ట్ 5, 12, 19 ఈ 4 రోజుల్లో శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాల పూజలు వ్రతాలైనా చేస్తారండి. మరి ఈ శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడానికి ముందుగా మనము ఇంటి శుభ్రాలు అయితే చేస్తాం. అవి ఏ రోజుల్లో క్లీనింగ్లు మరి మొదలు పెట్టుకోవాలి, ఆషాఢంలో మొదలు పెట్టుకొని చేస్తాం కదా, మరి శ్రావణంలో చెయ్యొచ్చా వీలు కాని వాళ్ళు అనే డౌట్లు ఉంటాయండి. మనము ఆషాఢంలో అయినా బుధవారం శనివారం చూసుకొని నక్షత్రంతో సంబంధం లేకుండా, తిథితో సంబంధం లేకుండా, అమావాస్య కాకుండా చేసుకోవాలండి. ఎందుకంటే అమావాస్య రోజు కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తామండి, ఆ రోజు చేసుకోరన్నమాట. సోమవారం, బుధవారం, శనివారం మొదలు పెట్టుకొని అది లక్షవారం శుక్రవారం అయినా కంటిన్యూ చేసుకోవచ్చండి. మరి ఒక రోజులో కంప్లీట్ కాదు అనుకునే వాళ్ళు ఇంటి శుభ్రాలు. అదేవిధంగా దేవుడి గదిని కూడా మరి శ్రావణ మాసం ఎందుకంటే మనకు మొదలు పెట్టడమే మొదటి శ్రావణ శుక్రవారం, ఫస్ట్ రోజే శ్రావణ శుక్రవారంతో మొదలైపోయిందండి మనకి. కాబట్టి ముందుగానే క్లీనింగ్లు చేసుకోండి. ఆ రోజు చేసుకొని అమావాస్య వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేసుకోవాలంటే జస్ట్ తడిగుడ్లు పెట్టేసుకుంటే సరిపోతుందండి. పసుపు నీళ్ళు ఏమైనా ఉంటే ఇంట్లో జల్లుకుంటే సరిపోతుంది, లేదా గోపంచకమైనా జల్లుకుంటే సరిపోతుంది. మళ్ళీ డీప్ క్లీనింగ్లో అవసరం లేదండి. మరి ఈ మధ్యలో శ్రావణ మాసం వచ్చిన తర్వాత కూడా నలసరి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మరి ముందే మేము క్లీనింగ్లు చేసుకున్నాం అనుకునే వాళ్ళు మనము ఇంటికి తడిగుడ్డు పెట్టుకొని మిగిలిన మన దేవుడి సామాన్లు ఏమైతే ఉంటాయో వాటిని ఏమి ముట్టుకోకుండా ఉండి ఆ తర్వాత మనకు స్నానం అయిన తర్వాత పసుపు నీళ్ళు అయినా గోపంచకమైనా జల్లుకుంటే సరిపోతుందండి. మరలా ఆ క్లీనింగ్లా మొత్తం చెయ్యాలంటే కష్టం కదండి, ఇలా చేసుకున్నా సరిపోతుంది.
కొంతమంది ఆషాఢంలోనే క్లీనింగ్ చేసుకోవాలి, శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవి వారాలు కదా చేయకూడదు అని అంటారండి. అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కాకపోతే మనకి మొదటి రోజు శ్రావణ శుక్రవారం రావడం వల్ల ఆ రోజుకి క్లీనింగ్లు అయ్యేలా చూసుకోవాలండి ఈసారి, అది కూడా 2025 సంవత్సరంలో. మరి పూజా సమయాలు అయితే దగ్గరలో చేసి ఇస్తానండి. ఇప్పుడు నుండి పూజా సమయాలు ఇచ్చినా కూడా డేట్స్ అనేవి మర్చిపోతాము, సమయాలు అనేవి. అదే ముందు 2 రోజుల ముందు ప్రతి వారానికి ఇచ్చినట్లయితే సరిపోతుంది. కాబట్టి మరి మనకి 3వ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి. ఆ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే అంటే మనకి 5 వారాల్లో ఏ వారమైనా చేయొచ్చండి. అది పౌర్ణమికి వచ్చే ముందు 3 వారాల్లో చేసినట్లయితే ఇంకా మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి పూజ చేసిన ఆ సమయంలో పట్టు అనేది ఎక్కువగా ఉంటుందండి, మన ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పౌర్ణమికి ముందు చేసేలా చూడండి. ఆ వారం కుదరపోతే ముందు 2 వారాలు చేసేలాగానే చూసుకోండి, ప్లానింగ్ చేసుకోండి. వ్రతం వారం కుదరకపోతే, లేదో 3 వారాలు కుదరపోతే చివరి 2 వారాలైనా చేసుకున్నా సరిపోతుందండి. మనకి ఈసారి 5 వారాలు వచ్చే కలిసి వచ్చింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వాటి కోసం అశ్విని థాట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.